మంచి ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చాం, రాజకీయంలో గెలవాలని వచ్చాం. డబ్బులు దోచుకోవాలని ఖచ్చితంగా రాలేదు. డబ్బులు దోచుకోవాలని రాలేదు కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి ఓటుకునే ఆలోచన లేదు. ఏమైనా చేయాలని రాజకీయంలో గెలవాలి. నేనేం తప్పులు చేయకుండా ఉన్నా కూడా ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నేను పత్రికల్లో నా పేరు రావాలంటే అప్పటికే ప్యాకేజీలు వచ్చినాయి. మీరు కలిసినట్టుగా మీరు వినుంటారు. అప్పటికి 2 కోట్ల రూపాయలు నాకు ఖర్చు అయింది. లేకపోతే అసలు నా పేరు రాకుండా చూస్తున్నారు అక్కడ. ఆ 2 కోట్లు లేకపోతే అసలు నేను బరిలో ఉన్నట్టు కాదు. పత్రికల్లో నా పేరు ప్రచారం కాకపోతే ఎలక్షన్ టైంలో నాకు ఇంకా ఛాన్స్ ఏముంది? మరి నేను నిజైతే ఎట్లా ఉండగలను అడిగాను. అంచేత మనం రాజకీయంలో ఉన్న వాళ్ళని దుర్మార్గులుగా చిత్రించేసి మనం గొప్పవాళ్ళ నిజం ఫీల్ అయిపోయి ఇదేదో హీరోకి విలన్కి మధ్య ఇలా దేవత రాక్షసు మధ్య పోరాటం అనుకున్నట్టయితే ఈ దేశంలో మనం సమస్యలో భాగం అయిపోతున్నాం. ఈ మాట ఇంకోటి ఎవరు చెప్పరు. నిజాయితీగా మాట్లాడుకో.